క్రైస్తవ సమాజమా, క్రైస్తవేతర సమాజమా? ఈ ఉదయకాలంలో పొరుగు సెంటర్ వద్ద ఈ సమయంలో మేమందరం కూడా ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామంటే, ముఖ్యంగా మేమందరం కూడా టంగుటూరు మండలంలో దేవుని సేవ చేస్తున్నటువంటి దేవుని సేవకులు, కుల మతాలకు అతీతంగా సమస్యాన్ని విడిచిపెట్టి మరియు మేము నమ్మినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమపూర్వకంగా ప్రకటన చేస్తూ మరి యేసు ప్రభు కొరకు, నిత్యరాజ్యం కొరకు కొంతమంది విశ్వాసులను, కొంతమంది వ్యక్తులను ప్రేమతో మేము ప్రభువులోనికి నడిపిస్తున్నటువంటి దైవ సేవకులు. ఈ రీతిగా యావత్తు భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి 195 దేశాలలో దైవ సేవకులు దాదాపు లక్షల్లో కోట్లలో ఉన్నారు. మరి మీరందరూ కూడా తమ ఉద్యోగాలు, తమ ఆస్తిపాస్తులు, సమస్యలు విడిచిపెట్టి దేవుని సేవకు సమర్పించుకొని నిజమైన దేవుని ప్రజలు, దేశం, ప్రపంచం తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము ఒక ప్రగాఢమైన విశ్వాసంతో కొన్ని విధులు కలిగి, కొన్ని నిర్వహణలు కలిగి, కొన్ని ఆజ్ఞలను పాటిస్తూ ముందుకు వెళుతున్నటువంటి ప్రజలు. అదే సమయంలో ఎవరిని ద్వేషించేవారు కాదు మేము, ఎవరిని దూషించేవారు కాదు మేము, ఎవరి మీద మాకు పగ, ప్రతీకాలు, ద్వేషాలు ఇవన్నీ కూడా ఉండవు. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించేటువంటి సాగు మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులను, సేవకులు. మరి కత్తి తీసుకుని పొడిచిన, తుపాకులతో కాల్చిన, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుని యొక్క సేవకులం. అయితే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మనము ఇప్పుడందరూ కూడా మేమంతా ఎందుకు సమావేశమయ్యామంటే, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు, దైవ సేవకులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు గొప్ప దైవ సేవకుడు. మరి ఆయన కడప పరిసర ప్రాంతంలో జన్మించాడు. ఆ తర్వాత 1999 2000 సంవత్సరంలో ఆయన దేవుని చేత ఎదుగునందుకు మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాలలో హిందీ భాష ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో దేవుని సేవ చేసి అనేక మంది వద్ద దేవుని సువార్త ప్రకటించి క్రీస్తు కొరకు అనేక మందిని సంపాదించినటువంటి గొప్ప దైవ సేవకుడు. ఆ తర్వాత దేవుని పిలుపునందుకుని తెలంగాణ హైదరాబాద్ లో సేవ చేయడానికి మరి ఆయన దేవుని చేత ప్రణయబడి, దేవుని చేత దర్శించబడి హైదరాబాద్ నగరంలో దేవుని సేవ చేస్తున్నాడు. ఎంతో మందికి తరలింపు కలుగు చేశాడు, ఎంతో మందిని దేవుని కొరకు నడిపించాడు. నిజమైన దేవుడు ఎవరు అనేటువంటి విషయాలు, నిజమైన దేవుడు ఎవరు అనేటువంటి తెలియని వారికి తెలియచేసి అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించిన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. అయితే ఆయన ఒక బైబిల్ కళాశాల స్థాపించిన నిమిత్తమై, లేక ఒక దేవుని క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని స్థాపించిన నిమిత్తమై 24వ తారీఖు నాడు, మార్చి 24వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు బుల్లెట్ బండి పైన, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి పైన ఆయన ప్రయాణం చేశాడు. హైదరాబాద్ నుండి రాజమండ్రికి ప్రయాణం మొదలు పెట్టాడు. 11 గంటలకు హైదరాబాద్ లో ప్రయాణం అయిన తర్వాత ఆయనను కనబడకుండా క్రైస్తవ వ్యతిరేకులు ఎంతో తమ తాను తగ్గించుకుని ప్రాణాలు కూడా యేసు ప్రభువుకు సమర్పణగా ఇవ్వగలిగిన త్యాగపూరితమైనటువంటి దైవ సేవకులు. అలాంటి వారు అని కూడా తెలుసుకోకుండా చాలా దారుణంగా కొంతమంది మత ఛందస్సువాదులు, క్రైస్తవ వ్యతిరేకులు భారతదేశంలో క్రైస్తవ్యాన్ని సమూలంగా సర్వనాశనం చేయాలి అని కంకణం కట్టుకున్నటువంటి మత ఛందస్సువాదులు దారుణంగా ఆయనను కిడ్నాప్ చేశారు. ఆయనను కిడ్నాప్ చేసి
చేశారో తెలియకుండా చేశారు, ఏ విధంగా చంపారో తెలియకుండా చేశారు. ఆయన స్థానంలో ఆయన ప్రయాణిస్తున్నట్లుగా డూప్లికేట్ ప్రవీణ్ పగడాల గారిని తయారు చేసి వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళాడని చెప్పని ఆయన మీద నెపం వేసి లేనిపోని మాటలు లేనిపోని సాక్ష్యాలు సృష్టించి కోవూరు పరిసర ప్రాంతంలో విజయవాడ దాటి రాజమండ్రి వెళ్లే సమయంలో కోవూరు దాటిన తర్వాత టోల్ ప్లాజా దాటిన తర్వాత నయారా పెట్రోల్ బంక్ వద్ద 24వ తారీఖు నాడు రాత్రి 11:40 దారుణంగా హత్య చేశారు. ఈ విషయమై ప్రపంచ క్రైస్తవ్యం 190 దేశాలలో ఉన్న ప్రపంచ క్రైస్తవ్యం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదు అని, అది ఉద్దేశపూర్వకంగా కావాలని మత ఛందస్వాదులు క్రైస్తవ వ్యతిరేకులు ఉద్దేశపూర్వకంగా చంపారు అని చెప్పని ప్రపంచమంతా కూడా ఒక వాటి కిందకు వచ్చి ఒకే కలంతో, ఒకే నోటితో, ఒకే పదవులతో, ఒకే మనసుతో, ఒకే ఆలోచనతో, ఒకే విశ్వాసంతో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇది హత్య, ఇది అనుమానాస్పద మరణం, ఇది రోడ్డు ప్రమాదం కాదు అని చెప్పినప్పటికీ కూడా అతన్ని పోస్ట్ మార్టం తీసుకుని వెళ్లి పోస్ట్ మార్టం రిపోర్టు 5 రోజులు వచ్చే పోస్ట్ మార్టం రిపోర్టు ఇప్పుడు 15 రోజులు అవుతున్నప్పటికీ ఈ పోస్ట్ మార్టం రిపోర్టు ఇంకా ఇవ్వకుండా ఆయన ఎలా చనిపోయాడన్న విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారు బయటకు రాయకుండా చేశారు. కనుక దీని మీద వాళ్ళ కుటుంబం, తన భార్య, 2 కుమార్తెలు అనాథలుగా ఉన్నప్పుడు అనాథలను దగ్గరకు తీసి పెంచి పెద్ద చేసినటువంటి దాదాపు 100 మందికి పైన ఉన్నటువంటి అనాథ పిల్లకాయలు నిరాశ్రయమైపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవం మీద దాడి జరుగుతుంది. కనుక ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం హత్య, అది మత ఛందస్వాదులు క్రైస్తవ వ్యతిరేక మతాల వారు ఉద్దేశపూర్వకంగా క్రైస్తవులను సర్వనాశనం చేయాలి, భారతదేశంలో ఉండకుండా, తెలుగు రాష్ట్రాలలో ఉండకుండా అనే ఉద్దేశంతో చేసినందని మేము ప్రమాదంగా నమ్ముతున్నాం. కనుక ఈ మరణానికి కారకులు ఎవరో నిప్పు తేల్చి ఎందుకు చంపారు, ఎలా చంపారు, ఎక్కడ కిడ్నాప్ చేసి ఎలా చంపారు అన్నది ఒక సమగ్రమైనటువంటి విచారణ జరిపి పోలీస్ డిపార్ట్మెంట్ వారు 2 రాష్ట్రాల లేక ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజానికి అలాగే విడువబడిన కుటుంబానికి న్యాయం చేకూర్చాలని, దేవుని సేవకులు చాలా ప్రేమ కలిగిన వారు, వారు దాడి చేసేవాళ్ళు కాదు, వాళ్ళు ఒక చెంప పెడితే ఒక చెంపను చూపించేవారు, అలాంటి వారి మీద దాడులు జరగకుండా దాడులు ఆపాలని మేము తెలుగు రాష్ట్రాల పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మేము ప్రేమతో మనవి చేస్తున్నాం. దీనికి సంబంధించి మేము అనుమానాస్పద మరణం కనుక న్యాయ విచారణ జరిపించాలి అనే ఉద్దేశంతో నిరసనగా ఒక శాంతి యొక్క ర్యాలీని ఇక్కడ మేము చేస్తున్నాం. కనుక మా ప్రియ